వచ్చింది? ఏదో పక్షి అయి ఉంటుంది లేరా. ఇంకా సిలబస్ కాలేదని మమ్మల్ని తిడుతుంటారు కదా, మరి విప్లవ సార్ ఏమి అనలేదు. ఏమైంది కిరణ్ సార్? పిల్లలకు సబ్జెక్ట్ చెప్పకుండా ఏవో కథలు చెప్తున్నాడు ఆయన. స్టూడెంట్స్, ఈరోజు నేను చెప్తా మీకు యోధుడు గురించి. అరిపే ఒక గర్జన. ఆ యోధుడు రాజవంశంలో పుట్టలేదు, కోటల మధ్యలో పెరగలేదు, నాగరికతకు దూరంగా పెరిగాడు, మట్టి వాసన పీల్చుకుంటూ తిరిగాడు. అతని ఉనికి ఒక ధైర్యం. కానీ కత్తి దూసి కన్ను ఎర్ర చేయగల వీరుడతలు. అతడు వదిలిన ప్రతి అక్షరం ఆయుధాలుగా మారి తూటాలతో పోటెత్తిన ఒక కారు చిచ్చు కథ.